టైం చూడండి 1:07 అయితే అవుతుంది. ఫుల్ క్లీన్ చేసుకున్న హౌస్ అయితే, ఇల్లు అయితే మొత్తం క్లీన్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆ రోజు పడుకోవడానికి నాకైతే 2:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేసాను. మార్నింగ్ లేట్గా లేవాల్సి వస్తుందనేసి నేను ఆ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 o'clockకి క్లీన్ చేసేవరకు 1:07 అయింది. దాని తర్వాత ఇంకా పడుకునే వరకు 2:30 అయింది. ఇంకా లేసేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అదే మొక్కజొన్న గ్యారెలు అయితే చేస్తున్నాను. మా ఆయన అయితే ఆ రోజు సండే రోజు వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు అనేసి లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను. మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చాడు, చాలా తెచ్చాడు. చాలా ఐటమ్స్ తీసుకురమ్మన్నాను కానీ ఏమీ తీసుకురాలేదు. ఓన్లీ మొక్కజొన్న కంకులు ఒక్కటే తీసుకొచ్చాడు. అవి కూడా నేను కొన్ని అయితే ఒలిచేసి నేనైతే మిక్సీ పట్టేసి ముద్దగారెలు అయితే చేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి, అవి అయితే టీచర్స్కి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ నాకు కూడా లేట్ అయిపోయి పాపం మర్చిపోయి వెళ్ళాను. మా హస్బెండ్ అయితే వాళ్ళ సార్ వాళ్ళకి అలా ఇచ్చేసాడంట. మొక్కజొన్నల గ్యారెల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఇంక ఇంటికి వెళ్ళాలి అని అంటే ఆ రోజు నిద్ర పట్టదు నాకైతే. అది ఇంకా ఎందుకో మా మమ్మీకి అలానే ఉంటుందంట, నాకు కూడా అలానే ఉంటుంది. జీన్స్ ఇంకా ఓవర్ థింకింగ్ బాగా ఉంటుంది నాకైతే. యాక్చువల్గా నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు, అవసరమా వెళ్ళడం అనేసి మా హస్బెండ్తో అన్నాను. కానీ కొన్ని వెళ్ళక తప్పదు, మనమే అర్థం చేసుకొని ఇంకా వెళ్ళాలి. నేనే అర్థం చేసుకొని ఇంకా మేమైతే వెళ్దాము అనేసి, వెళ్ళి రావాలి తొందరగా అనేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా స్కూల్లో అయితే ఈరోజు ఫుడ్ ఫెస్టివల్, శారీ కన్ఫర్మ్ అన్నారు, ఇంకా కట్టుకోక తప్పట్లేదు. నాకైతే బద్ధకం దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే రెడీ అవ్వడం అంటే చాలా బద్ధకం. నేను రెడీ అవ్వాలంటే ఇల్లంతా క్లీన్గా ఉంటేనే రెడీ అవుతాను, లేదంటే అసలు రెడీ అవ్వను. ఇంకా దీపం కూడా పెట్టేశాను, మొత్తం క్లీన్ చేసి దీపం అయితే పెట్టుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నా. నేనైతే స్కూల్ నుంచి లేట్గా వచ్చాను కొంచెం. మా హస్బెండ్ 12:30, 1కి అలా వచ్చాడు. నేను రావడానికి అయితే కొద్దిగా లేట్ అయింది. అందుకే మా హస్బెండ్ కొంచెం సీరియస్గా ఉన్నాడు నా పైన. మేము ఉన్న దగ్గర నుంచి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని ఉప్పలకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆటో చాలా స్లోగా వెళ్తూ ఉంది. పాపం అతను ఆటో ఎంత అనుకుంటా, కానీ మేము అక్కడికి వెళ్ళగానే క్యాబ్ అయితే రెడీగా ఉంది. ఒక ఇద్దరు అయితే వెళ్ళిపోదాం అనేసి అన్నాడు. ఇంకా ఇద్దరం రాగానే మేమైతే ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాము. 2 అవర్స్లో దిగాము మేమైతే హన్మకొండలో. మళ్ళీ హన్మకొండ నుంచి నర్సంపేటకి వెళ్ళాలి, నర్సంపేట నుంచి పాపిపేటకి వెళ్ళాలి. ఇంత జర్నీ చేయాలి. మేమైతే మ్యారేజ్ అయిన ఇయర్ పెట్టుకున్నాము వెళ్దామని. అప్పుడైతే నేను ఒక్క పొద్దు ఉన్నాను. ఈసారి కూడా ఉంటే బాగుండు అనేసి అనుకున్నాను, కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల మేమైతే తొందరగా వెళ్ళలేకపోయాము. ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయాము మేమైతే. మాకైతే ఎవ్రీ సండే తిరగడమే అవుతుంది అనేసి లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా. మాకు యాక్చువల్గా ఈ వెళ్ళమని పెట్టుకోవడం ముందు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏమీ ప్లానింగ్ లేదు. అనుకుంటారు కదా వాళ్ళకి ఏంది చెప్పేది అన్నట్టుగా కొందరు అనుకుంటారు, ఏమో ఇక అంత లైట్ తీసుకున్నాను నేనైతే. స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది అని చెప్పాను కదా, అదే బిర్యానీ. ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ అయితే స్పెషల్గా టీచర్స్ కోసం ఒక బిర్యానీ అయితే చేసుకొని వచ్చింది. ఆ బిర్యానీ ఇంక అందరం షేర్ చేసుకొని, నేనైతే ఈరోజు తినను ఎందుకంటే ఇంట్లో వెళ్ళమని చేసుకుంటున్నాను కదా. యాక్చువల్గా నేను అసలు ఒక్క పొద్దే ఉండాలి, అదే లేను. ఇంకా బిర్యానీ తినేసి చికెన్ నాన్ వెజ్ ఇవన్నీ తినేసి ఏమీ మళ్ళీ వెళ్ళడం ఏంటి అనేసి ఇంకా అన్నీ అవాయిడ్ చేశాను అన్నట్టు. ఆ రోజు నాన్ వెజ్ ముట్టలేదు. ఇంకా అది ఎలాగైనా టేస్ట్ చేయాలి, ఆమె పర్టికులర్గా మీకోసమే చేశాను మేడం, మీరు తినాలి అనేసి అన్నారు కదా అనేసి కొంచెం అయితే పక్కన పెట్టుకొని ఇంకా వెళ్ళాక తిన్నాను. నేనైతే టేస్ట్ చేశాను. టీచింగ్లో అందరూ పాజిటివ్గా ఉండరు, అందరూ నెగిటివ్గా ఉండరు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు నెగిటివ్గా చేయాలని చేస్తూ ఉంటారు. ఏంటంటే మనకి ఏది అనిపిస్తే అది చెప్తూ ఉండాలి, అలా అయితేనే మన పిల్లలు కూడా బాగుంటారు. నేను కూడా మా చిన్నోడి విషయంలో అలానే చేస్తూ ఉంటాను. బాగుంటే బాగుంది అని చెప్తాను, లేదంటే నెగిటివ్గానే చెప్తాను. ఇంకేం చేస్తాం, మన పిల్లలకి స్టడీ మంచిగా ఉండాలంటే అన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా మేమైతే ఇక్కడ దిగిపోయాము, హన్మకొండలో బస్సు ఎక్కాము. ఇక్కడైతే దిగేశాను. దిగాక మాకైతే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి, ఆటోలు జీబులు అని ఉంటాయి. బస్ అయితే ఉండదు. మా విలేజ్కి ఇప్పుడు రోడ్ వేస్తున్నారంట. ఎప్పుడో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒక ట్రిప్ ఉండేదంట, అది కూడా ఇప్పుడు ఆ రోడ్ వేయడం వల్ల అది కూడా తీసేశారు. ఇంకా ఏదైతే అది అయింది, ఆటోల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనేసి ఆటోల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి నర్సంపేట బస్ స్టాండ్. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సాడ్ మూమెంట్స్, ఎన్నో గుడ్ మూమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ బస్ స్టాండ్లో అయితే మాకు. ఇంకా బస్సులో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. మా గ్యాంగ్ అదో టైప్ అని అంటారు కదా, అలా ఉండేది. ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంటర్ సెకండ్ నుంచి డిగ్రీ వరకు. మా హస్బెండ్తో అదే అంటున్నాను, ఇక్కడ నేనేం ఎంజాయ్ చేయలేనులే అంతగా అనేసి అంటున్నాడు. అదే వాళ్ళదైతే వేరే కాలేజ్ అన్నట్టు, నర్సంపేటకి అంతగా రాకపోతుండే. మేమైతే ఖచ్చితంగా ఇక నర్సంపేటలోనే కాబట్టి అక్కడికి వచ్చి, మా విలేజ్కి వెళ్ళేది 25 మినిట్స్ 30 మినిట్స్. మేము అక్కడ వెయిట్ చేసి మాత్రం గంటలు ఒకటే సోది వేసుకుంటా ఉండేది. ఇక ముచ్చట్లు ఒకటే దిక్కు కదా. ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ కోసం వెయిట్ చేసాము. ఫ్రూట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి.
యాక్చువల్గా అయితే మా విలేజ్ నుంచి ఏమి ఉంటాయో ఉండవో మాకైతే ఏం తెలియదు. బట్ అక్కడికైతే వెళ్ళి వెయిట్ చేద్దాం, ఎవరైనా ఒకరు కలిస్తే ఆ బైక్ల మీదనైనా వెళ్ళిపోదాం అనేసి. బైక్ మీద వెళ్తే 20-25 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు మా విలేజ్కి అయితే. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కాబట్టి వేరే విలేజ్ నుంచి వెళ్ళాల్సి వస్తుందంట. ఏదైతే అదైంది, ఆటోల దగ్గరికి అయితే వెళ్ళి వెయిట్ చేద్దాం అనేసి అనుకున్నాము. వెళ్తూ ఉన్నాము అక్కడికైతే. చాలా డెవలప్ అయింది ఇప్పుడైతే నర్సంపేట. అన్ని విలేజ్ డెవలప్ అవుతూనే ఉన్నాయి కదా, అన్ని టౌన్స్. ఇంక ఇక్కడైతే వెళ్ళి ఆటోలు చూద్దామనేసి అనుకుంటే మా విలేజ్ ఆటోలు కూడా లేవు, బస్సులు కూడా లేవు. అంటే మా విలేజ్ నుంచి ఎవరో ఒకరు బైక్ పైన వెళ్తూనే ఉంటారు. అలా అయినా వెళ్దామనేసి అనుకున్నాము. అన్నయ్యని రమ్మందాం అనుకున్నాం కానీ అన్నయ్యను పిల్లల్ని తీసుకొని మా బంతిని తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళు రానన్నారంట. ఆమెకి స్టడీ అవర్స్ ఏదో ఉన్నాయంట. ఆవిడ కూడా స్కూల్లో అయితే చెప్తుంది. ఇంకా అన్నయ్య వాళ్ళు వద్దులే, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా లేరు కదా అనేసి అన్నాడు. ఓకే అని ఇంకా అన్నయ్య వచ్చి మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు. చూడండి, మేమైతే 1:30కి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యే వరకు 7:30 అయిపోయింది. ఒక్కటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టాలనుకోడు, నేను మా పేరెంట్స్ని బాధ పెట్టాలి అనుకోను. వాళ్ళు రమ్మని కాల్ చేస్తే మాత్రం ఎమ్మటే ఇద్దరం కలిసి వెళ్ళిపోతూ ఉంటాము. అన్నీ అందరికీ తెలియాలని ఏం లేదు. మా వాళ్ళకు కూడా నేను చెప్పాను, ఆయన కూడా వాళ్ళకి ఏం చెప్పాడు. ఇంటికి వస్తే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాము. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనైనా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనైనా అందరం ఫుల్ హ్యాపీ. బట్ ఒక్కటే ఏంటంటే ఏది నాది కాదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేను. ఇది ఒక్కటే నాకు ఏది నాది అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఫ్రీగా ఉండలేను, ఎక్కడ ఫ్రీగా ఉండలేను. ఇంటికి వెళ్తే మాత్రం అందరం మంచిగానే మాట్లాడుకుంటాం, అందరం మంచిగానే ఉంటాము. కొంచెం లోపల పెట్టి కొట్టే అయిపోతాయి. వాటర్ లేదే, వాటర్ లేదా? ఎల్లమ్మ అంటేనే కళ్ళు, గుడాలు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ మేకను కోస్తారు. మేము వచ్చేవరకే అయిపోయింది, ఎప్పుడో ఆఫ్టర్నూన్ కోసేసారంట. ఇంక ఇక్కడైతే అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. అంటే మన వాడకుంటారు కదా, అదే వాడకట్టోళ్ళు అంటారు కదా, వాడకట్టోళ్ళు మాత్రమే వెలిసాము. ఇంక అందరూ వెళ్ళిపోయాక నేనైతే చిన్నగా కూర్చొని తింటా ఉన్నాను. సుక్క ముక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. మా దాంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సుక్క ముక్క అన్నీ ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఇట్లయితే స్లాబ్ పైకి ఎక్కి వాళ్ళు కానిస్తున్నారు. ఇంకా నేను ఈలోపు తినేద్దాం అనేసి నేనైతే తింటా ఉన్నాను. బట్ అసలు తినాలనిపించలేదు. ఇక మటన్ అయితే ఫుల్ కారము, ఫుల్ మసాలా అన్నీ ఉంటాయి. దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ అయితే చేసేసి వెళ్ళండి.